నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అందరూ కూడా జాయింట్ పెయిన్స్ తోటి చాలా బాధపడుతున్నారు కదా. అండ్ అలానే మోకాలు నొప్పులు, దీని ద్వారా నరాల్లోంచి కూడా చాలా నొప్పులు రావడం జరుగుతున్నాయి. సో అసలు ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ కుమార్ గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, జాయింట్ పెయిన్స్ అంటే చాలా ఎక్కువగా వస్తున్నాయి. అంటే మేము నడవట్లేదు సార్, మరి ఎక్కువ పని కూడా ఏం చేయట్లేదు, అయినా కానీ నొప్పి వస్తున్నాయి అని అంటున్నారు. అండ్ అలానే మోకాలు కూడా పట్టేసినట్టు ఉండడం, అంటే స్టెప్స్ బాగా ఎక్కిన వాళ్ళకి ఇలాంటి పెయిన్స్ వస్తూ ఉంటాయి అని అంటారు కదా సార్. సో ఇదొకటే రీజన్ అంటారా? అలా కాదు, ఈవెన్ స్టెప్స్ ఎక్కడానికి కూడా చాలా మంది ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారు. బాగా ఏంటంటే పెద్ద పెద్ద తీర్థయాత్రలు అన్ని చేస్తూ ఉంటారు, హిమాలయ కూడా ఎక్కుతారు వాళ్ళు. అంటే అందరికి ఉన్న అపోహ ఏంటంటే సార్, మనం ఎక్కువగా మెట్లు ఎక్కినా, ఎత్తుగా ఉండే ప్రదేశాలు ఎక్కితేనే మోకాలు నొప్పులు వస్తాయి అని చెప్పేసి అని అంటారు. సో అదొకటే కారణమా అని అడుగుతున్నాను. అది అసలు కాదు, దర్ ఆర్ సో మెనీ రీజన్స్, చాలా ఉన్నాయి రీజన్స్. అది ఒక్కో రీజన్ అని చెప్పొచ్చు. అది కూడా ఎవరికి అప్లికబుల్ అంటే ఒకరికి ఆల్రెడీ మోకాలు నొప్పి స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయితే వాళ్ళకు డాక్టర్స్ చెప్తారు, జనరల్లీ మీరు ఎక్కువ స్టెప్స్ ఎక్కొద్దు, ఎక్కితే మీకు అక్కడ కట్లేజ్ అరిగిపోయింది కదా, సో మీరు స్టెప్స్ ఎక్కితే మీకు నొప్పి పెరుగుతాయి అని అందుకే చెప్తారు అన్నమాట. సో దట్ ఈస్ నాట్ ఓన్లీ రీజన్, దెర్ ఆర్ సో మెనీ రీజన్స్ ఆర్ దేర్. అండ్ ఇప్పుడు ఉన్న కాలంలో నేను ఎక్కువ మందికి చూస్తున్నా ఏంటంటే లైక్ వాళ్ళకు ఆర్థరైటిస్ కానీ లేకపోతే యూరిక్ యాసిడ్ డెవలప్ అవడం. ఓకే, ఇప్పుడు ఉన్న యంగ్ జనరేషన్లో యూరిక్ యాసిడ్ డెవలప్ అవుతుంది అండ్ వాళ్ళకు ఆర్థరైటిస్ వచ్చేస్తుంది. సో దే గెట్ సివియర్ జాయింట్ పెయిన్స్ అనమాట. యూరిక్ యాసిడ్ ఎందుకు సార్ డెవలప్ అవుతుంది? యూరిక్ యాసిడ్ మనకు డెవలప్ అవడానికి మెయిన్ కారణం ఏంటంటే మన ఫుడ్, మన ఆహారం. అన్నిట్లో ప్రధానంగా పోషించేటువంటిది ఆరోగ్యము, ఆరోగ్యానికి సంబంధించింది ఫుడ్ అంటారు. ఎస్, ఫుడ్ 100% ఫుడ్. ఓకే, సో ఫుడ్కు మనం చూసి తీసుకుంటే, మంచి ఆహారం తీసుకుంటే మనకు హెల్త్ బాగుంటుంది. హెల్త్ బాగుండడం అంటే ఒకరు బాగా లావ్ అయిపోయారు, బాగా బాడీ బిల్డర్లో కనిపిస్తున్నారు, దట్ డజంట్ మీన్ దట్ హీజ్ అ హెల్దీ పర్సన్. ఇట్స్ నాట్ లైక్ దట్. బట్ అక్కడ ఏంటంటే ఒకరికి నొప్పి లేక జీవితం ఉండాలి, నేను చెప్పేది అదే. ఓకే, సో మీకు సపోజ్ ఏం పెయిన్ లేదు, యు ఆర్ మూవింగ్ వెల్, యు ఆర్ ఈటింగ్ వెల్, యు ఆర్ స్లీపింగ్ వెల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, దట్ మీన్స్ యు ఆర్ ద హ్యాపీయెస్ట్ పర్సన్. దట్స్ వాట్ ఐ విల్ సే. ఓకే, లేకపోతే 24 hours పొద్దున్న నుంచి రాత్రి వరకు మనకు ఈ నొప్పి ఆ నొప్పి, ఈ నడవలేకపోతున్నా, ఇది చేయలేకపోతున్నా, అది చేయలేకపోతున్నా అంటే వాట్ ఈస్ దట్ లైఫ్? మీరు చెప్పండి. దట్స్ నాట్ ద లైఫ్ యాక్చువల్లీ. సో పెయిన్ఫుల్ లైఫ్ ఈజ్ వెరీ వెరీ క్రిటికల్ లైఫ్. మనం ఆ టైప్ జీవితంకు ఎప్పటికీ రాకూడదని మనము ఆలోచించాలి. ఓకే, సో మెయిన్గా అక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే మన ఆహారంలో ఆల్కలైన్ డయట్ మనకు ఎంత ఉంది అది చూసుకోవాల్సిన విషయం అక్కడ. ఓకే, అండ్ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మన జీవనశైలి, మన జీవనశైలి మన జీవితంలో ఎట్లా ఉంది అది చూసుకోవాల్సిన విషయం. జీవనశైలి అంటే కరెక్ట్ టైంకు మనం పడుకుంటున్నామా లేదా, కరెక్ట్ టైంకు లేస్తున్నామా లేదా. ఓకే, దట్ ఈస్ 1. నంబర్ 2, కరెక్ట్ టైం టు టైం మనం మోషన్స్కి వెళ్తున్నామా లేదా, దట్ ఈజ్ ఆల్సో నంబర్ 2. అంటే ఫ్రీ మోషన్స్ అవుతుందా లేదా మీకు, దట్ ఈజ్ ఆల్సో నంబర్ 2 అన్నమాట. ఓకే, ద నంబర్ 3, ప్రాపర్ ఎక్సర్సైజ్, ప్రాపర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ మనకు డైలీ బేసిస్లో ఉందా లేదా. ఇన్ కేస్ లేదనుకో, వీ హ్యావ్ టు యాడ్ ఆల్ దీస్ 3 points ఇన్ అవర్ లైఫ్ స్టైల్. దట్ ఈజ్ నంబర్ 1. ఇది చేస్తే ఏమవుతుందంటే ఒకరు ప్రివెంట్ చేయగలుగుతారు, ఈ టైప్ ప్రాబ్లమ్స్ కొన్ని ప్రివెంట్ చేయగలుగుతారు అనమాట. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే జీవితం మొత్తం మన లైఫ్ స్టైల్కు మనం వచ్చేస్తే అక్కడ చూస్తే లైక్ మోస్ట్ ఆఫ్ అస్ వీఆర్ డూయింగ్ సిట్టింగ్ జాబ్స్, ఈవెన్ ఇంక్లూడింగ్ డాక్టర్స్. Okay, and software employees, they are working for very long time and there is no physical exercise, no time for them to move from there. So that's such kind of lifestyle. And they are sitting in the AC, they are not going to the like sun exposure. So sunlight manaku tagalakapothe dani valla kuda konni rogalu manaku vastayi. So that is number 1. Number 2, in case if you are నాట్ హ్యావింగ్ ఫిజికల్ ఎక్సర్సైజ్, మన బాడీలో మోస్ట్లీ హార్మోనల్ సిక్లేషన్స్ సరిగా జరగదు. సో బికాజ్ కొన్ని హార్మోన్స్ మనకు దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. వెన్ యూ స్టార్ట్ డూయింగ్ సమ్ సార్ట్ ఆఫ్ స్ట్రెచింగ్ అండ్ బెండింగ్ ఎక్సర్సైజ్, అప్పుడు మాత్రం ఏమవుతుందంటే మీకు ఆ హార్మోన్ సిక్రేషన్ జరుగుతుంది. ఓకే, సో లైక్ ఎండోర్ఫిన్ లేకపోతే డోపామైన్
Okay, all these hormones generally whenever we are doing proper physical exercise, that time it generates in the body. ఓకే సో అది జరగకపోతే మనకు కూడా దానివల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి. ఓకే, సో ఈ టైప్ మంచి హార్మోన్స్ మన బాడీలో డైలీ బేసిస్లో మనకు సిక్రేషన్ జరగాలంటే డైలీ బేసిస్లో మనం ఎక్సర్సైజ్ చేయాలి. వీరు ఏ విధమైన ఫుడ్ తీసుకుంటే మంచిది అంటారు సార్? మోస్ట్లీ ఆల్కలైన్ ఫుడ్ అరౌండ్ 50% and 50% if you are taking normal food, that is fine. That means food paranga it is okay. And second thing, the 1 hour exercise in a day. Okay, ఖచ్చితంగా ఉండాలి ఒకరికి. ఎక్సర్సైజ్ చేస్తేనే మనకు హార్మోనల్ బ్యాలెన్సింగ్ జరుగుతుంది అండ్ దానివల్ల మనకు హెల్త్ బాగుంటుంది. ఓకే, అంటే ఎక్సర్సైజ్ వాకింగ్ రెండు ఏదైనా ఒకటేనా సార్? సో అక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు జనాలు ఎట్లా ఉన్నారంటే లైక్ ఈ జాయింట్ పెయిన్ వరకు వచ్చేసరికి మనకు 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయింట్ పెయిన్స్. ఒకటి ఏంటంటే యూరిక్ యాసిడ్ మనకు డెవలప్ అయితే జాయింట్ పెయిన్ వస్తుంది. ఓకే, రెండోది గుజ్జు అరిగిపోవడం, గుజ్జు అరిగిపోతే కూడా వాళ్ళకు కూడా జాయింట్ పెయిన్స్ వచ్చేస్తుంది. అండ్ మూడోది ఆర్థరైటిస్. ఆర్థరైటిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఆటోఇమ్యూన్ డిజీజ్. ఓకే, రుమాటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చేస్తే ఆటోఇమ్యూన్ డిజీజ్ అని మనం చెప్తున్నాం. దానివల్ల కూడా మనకు అగైన్ జాయింట్ పెయిన్, సివియర్ జాయింట్ పెయిన్ ఉంటాయి. అండ్ ఈ టైప్ ప్రాబ్లమ్స్కు ఒకరు కరెక్ట్లీ డయాగ్నోసిస్ చేసి వాళ్ళకు మెడిసిన్స్ వాడడం వల్ల మొదలు పెట్టారంటే వాళ్ళకు తగ్గుతుంది. బట్ మెడిసిన్ ఈజ్ నాట్ ద ఓన్లీ సొల్యూషన్. ఓకే, ఐ హ్యావ్ సమ్ న్యాచురల్ మెడిసిన్స్, సో దట్ విల్ గివ్ ఇమీడియట్ రిజల్ట్ అనమాట. ఇమీడియట్ వాళ్ళకు తగ్గడం మొదలు పెడతాయి, రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. సో లెట్ us say somebody is a IT ఎంప్లాయీ. ఓకే, వాళ్ళకి ఏంటంటే డైలీ ఆఫీస్కి వెళ్ళకపోతే అక్కడ పని నడవద్దు, ఆ టైప్ ఉంటుంది. లేకపోతే ఎనీబడి ఐఎమ్ టెలింగ్. సో వాళ్ళకు ఏంటంటే డైలీ సర్వైవల్ కోసమైనా సరే వాళ్ళకు కావాలి కదా మెడిసిన్స్ లేకపోతే వాళ్ళు స్వయంగా నడవలేదు, వాళ్ళ పని వాళ్ళు చేయలేరు. సో దే కెన్ విజిట్ మై క్లినిక్ ఇన్ సచ్ ప్లేసెస్. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ద లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. ఎప్పుడైనా సరే మీరు లైఫ్ స్టైల్ మోడిఫై చేస్తే ఆటోమేటికలీ ఏమవుతుందంటే 100 to 100% మీకు సగం క్యూర్ చేసినట్టే అక్కడ. ఓకే, రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ విల్ బి టేకెన్ కేర్ బై ద మెడిసిన్స్ అట్లా. అండ్ ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడితే లైక్ అలోపతిక్ మెడిసిన్స్ మీరు వాడారంటే అది అస్సలు పనికిరాదు. దాట్ విల్ గివ్ యూ జస్ట్ రిలీఫ్, దట్స్ ఆల్. ఇట్ కెనాట్ క్యూర్ యూ ఫ్రమ్ ద ప్రాబ్లమ్స్ ఫర్ ఎనీ సార్ట్ ఆఫ్ జాయింట్ పెయిన్ ఐఎమ్ టెలింగ్. మేబీ యూరిక్ యాసిడ్ అండ్ మేబీ ఆర్థరైటిస్, మేబీ రుమాటిజం ఆర్ మేబీ లైక్ ఓస్టియోఆర్థరైటిస్ అంటే ఈ గుజ్జు అరిగిపోవడం. ఓకే, ఈ ఏ టైప్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఓకే, ఇంగ్లీష్ మెడిసిన్ ఈజ్ నాట్ ద సొల్యూషన్స్. సో నా ఉద్దేశం ప్రకారంగా దే మస్ట్ ట్రై ఇన్ ఆయుర్వేద ఆర్ న్యాచురోపతి ఆర్ homeopathy, they can try that. So they'll get the proper solution for that. Okay. Even I have some natural medicines. One single medicine that takes care of many sort of problems. Ela unnai annamata. So it's wonderful medicine. Even okka medicine vaadina side vaala manage cheyagaltaru. Okay. Okay. So ela untundi ani. But these are the reasons. But akkada question ఏమొస్తుంది జనాలకి, మనకు యూరిక్ యాసిడ్ మనకు డెవలప్ అయిందని మనకు ఎలా తెలుస్తుంది? సో దట్ ఈజ్ ఏ బ్లడ్ టెస్ట్. ఆ బ్లడ్ టెస్ట్లో ఈ 3 రకాలు టెస్ట్ చేస్తే వాళ్ళకి తెలిసిపోతాయి. ఓకే, ఒకటి ఏంటంటే ఒక నీ జాయింట్ ఎక్స్రే తీసుకోవాలి, దానిలో వాళ్ళకు గుజ్జు అరిగిపోయిందా లేదా అది కూడా తెలిసిపోతాయి. రెండోది వాళ్ళకు యూరిక్ యాసిడ్, సెరమ్ యూరిక్ యాసిడ్ అని దట్ ఈజ్ ఏ బ్లడ్ టెస్ట్, అది చేస్తే కూడా పెరిగిందా లేదా అది కూడా తెలుస్తుంది. ఓకే, మూడోది లైక్ ఆర్ఐ ఫ్యాక్టర్. జనరలీ వీ సీ ఇన్ ద బ్లడ్. యాక్చువల్లీ ఆ బ్లడ్ ఒక్కోసారి శాంపిల్ ఇస్తే కూడా వాళ్ళ 2 చూస్తారు అనమాట. సో దాంతో పాటు మనకు తెలుస్తుంది అనమాట లైక్ వాట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్. సో ఆ ప్రాబ్లమ్స్ తప్పటి అగైన్ దే కెన్ చేంజ్ ద లైఫ్ స్టైల్. అండ్ ఆ తర్వాత కూడా వాళ్ళకి తగ్గడం లేదు, లేకపోతే నొప్పి తగ్గడం లేదంటే దే కెన్ విజిట్ మై క్లినిక్. సో ఇలాంటి సమస్యలతో ఎవరైనా బాధపడుతున్నట్లయితే మేము ఇచ్చిన కింద నెంబర్కి కన్సల్ట్ అవ్వండి. సార్ మీకు కావాల్సిన మెడిసిన్ ఇస్తారు. నమస్తే.